సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతోంది. నరసరావుపేటలో ఉన్న కోటప్పకొండ గురించి తెలియని వారుండరు. ప్రతి ఏడాది మహాశివరాత్రికి జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కోటప్పకొండకు వెళతారు. కోటప్పకొండ ప్రత్యేకతలపై మరింత సమాచారం నరసింహ మనకు అందిస్తారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతుంది. వేలాది మంది భక్తులు ఇప్పటికే కోటయ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈ కోటప్పకొండ యొక్క చరిత్ర ఏంటి, ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యం చేశారు, ఎన్నిటిపై మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు. వారు మాట్లాడినాం. సార్ చెప్పండి, ఏంటి మన ఈ కోటప్పకొండ యొక్క చరిత్ర ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి? నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 30 నుంచి 40 ప్రభలు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాయి. గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఇప్పటికే కొన్ని వేల మంది భక్తులు స్వామిని దర్శించడం, అభిషేకాలు చేయడం కూడా చాలా విరివిరిగా జరుగుతుంది. ఈ స్వామి దక్షిణామూర్తిగా అక్కడ ఈశ్వరుడు ఉండటం వల్ల జ్ఞాన ప్రదాతగా, విద్యా ప్రదాతగా ఇక్కడ ఈశ్వరుడు ఉంటూ ఉంటాడు. అభిషేక ప్రియో శివ అని చెప్పని ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక ఇక్కడ స్వామివారికి అనేక రకాలైనటువంటి పళ్ళు, పూలు, పళ్ళ రసాలు వీటన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం చేయడం చాలా విశేషంగా జరుగుతుంటుంది. భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినటువంటి తర్వాత, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ప్రభలు కట్టుకొని తీసుకొచ్చేటువంటి ఆచారం జరుగుతుంది. అదేవిధంగా సంతాన కోటేశ్వరుడని స్వామివారిని చాలా విశేషంగా కొలుస్తూ ఉంటుంటారన్నమాట. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి కోటప్పకొండకు వచ్చినటువంటి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, మరోవైపు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనం చేసుకున్నారు. ఉదయాన్నే లింగతీర్థంతో తొలి పూజలు ముగిశాయని చెప్పేసి ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి, మరోవైపు కోరిన కోరికలు తీర్చడమే కోటయ్య స్వామి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి కూడా ఆలయ పూజారి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్.